హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రివ్యూ కార్నర్. ఈ వీడియోలో మనం 7 years బ్యాక్ చూసిన ఒక అల్టిమేట్ అండ్ ఫ్యాబులస్ మూవీ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఇంట్రడ్యూస్ చేయబడింది, ది అవెంజర్స్ ఎండ్ గేమ్. అయితే ఈ 7 years ముందు వచ్చిన అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీని మళ్ళీ మనం ఇప్పుడు రిలీజ్ ద్వారా ఈ యొక్క థియేటర్స్లో చూడబోతున్నాం బై రూసో బ్రదర్స్. కానీ ఇక్కడ ఇది జస్ట్ నార్మల్ రిలీజే కాదు, దీన్ని వెనుక ఒక మాసివ్ మిస్టరీ ఉంది. మరి ఇది కేవలం మనీ కోసమేనా, ఆర్ లేక రాబర్ట్ డౌనీ జూనియర్ని డాక్టర్ డూమ్గా ఇంట్రడ్యూస్ చేయడానికి ఇది ఒక సెటప్గా మార్చిపోతున్నారా? వచ్చే ఈ నిమిషాల్లో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇక యాక్చువల్ టాపిక్లోకి వస్తే, యాక్చువల్లీ ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మల్టీవర్స్ యొక్క సెటప్. రూసో బ్రదర్స్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు, అవెంజర్స్ డూమ్స్డే అండ్ ద సీక్రెట్ వార్స్ డైరెక్ట్లీ ఈ యొక్క ఎండిగే మూవీ తర్వాత జరిగే కనెక్షన్గా ఉండబోతున్నాయి అని. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే, ఆడియన్స్కి టోనీ స్టార్క్ చనిపోయాడు కానీ తన గట్టిగా మైండ్లో ఫిక్స్ అయిపోయారు. మరి ఇప్పుడు సడన్గా ఆర్డీజే ఫేస్తో ఒక విలన్ని, అదే డాక్టర్ డూమ్ వస్తే జనరల్ ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు. సో ఈ రిలీజ్ అనేది కొన్ని పోస్ట్ క్రెడిట్ స్టోన్స్ని యాడ్ చేస్తూ ఆర్డీజే డాక్టర్ డూమ్గా చూపిస్తూనే తనను ఎలా మారాడు అనేదాన్ని చూపించే ఛాన్సెస్ అనేవి ఈ రిలీజ్ యొక్క పోస్ట్ క్రెడిట్ సీన్స్లో చూసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఇక నెంబర్ 2 రీజన్ గురించి మాట్లాడుకుంటే, నెంబర్ 1 స్పాట్. మన మార్వెల్ ఫ్యాన్స్కి తెలుసు, 2019లో మనం అవతార్ రికార్డ్ని బ్రేక్ చేసాం. కానీ జేమ్స్ కెమెరాన్ తక్కువేం తినలేదు. చైనాలో అవతార్ మూవీని మళ్ళీ రిలీజ్ చేసి 100 million కలెక్ట్ చేసి టాప్ స్పాట్కి వెళ్ళిపోయాడు. మరి రూసో బ్రదర్స్ అండ్ కెవిన్ ఫిగీకి ఇది ఒక ఇష్యూగా మారింది. కాబట్టి ఈ రిలీజ్తో వరల్డ్ వైడ్గా ఒక 150 million వరకు కలెక్ట్ చేసిన ఎండ్ గేమ్ విల్ అఫీషియలీ హైయెస్ట్ గ్రోసింగ్ ఆఫ్ మూవీ ఆఫ్ ఆల్ టైమ్గా మారుతుంది. కాబట్టి మారులు జరగాలి అంటే వాళ్ళ ఆడియన్స్ని పుల్ బ్యాక్ చేయాలి. ఇక మెయిన్ రీజన్ గురించి మాట్లాడుకోవాల్సిన సమయం వచ్చింది. అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ అనేది రిలీజ్ అయిన తర్వాత లాస్ట్ 7 yearsగా అసలు మార్వెల్లో ఏం రాస్తున్నారో ఏం తీస్తున్నారో వాళ్ళకి కన్ఫ్యూజ్గా మారారు. లాస్ట్ 2 years నుంచి పర్టికులర్లీ మాట్లాడుకుంటే చాలా టఫ్ టైమే నడిచింది మార్వెల్కి. పీపుల్ ఆర్ జస్ట్ మిస్సింగ్ ద బిగ్ థియేటర్ ఈవెంట్స్. ఎండ్ గేమ్ని మళ్ళీ రిలీజ్ చేయడం వల్ల ఫ్యామిలీస్ని, ఆడియన్స్ని మళ్ళీ థియేటర్స్లోకి తీసుకొచ్చే ఛాన్సెస్ అనేవి ఈ అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ కల్పిస్తుంది. ఇది మార్వెల్కి ఒక హైప్ రీసెట్ లాంటి. 2026లో ఈ అవెంజర్స్ డూమ్స్డే మూవీ రాబోతుంది కాబట్టి ముందుగా ఆడియన్స్కి ఒక జోష్ అండ్ మ్యాడ్నెస్ని మళ్ళీ యాక్టివ్ చేయాలి అని రూసో బ్రదర్స్ ఫిక్స్ అయ్యారు. కాబట్టి మళ్ళీ ఈ ఎండ్ గేమ్ మూవీని రిలీజ్ చేస్తున్నారు, లైక్ ఏ వార్మ్ మ్యాచ్ బిఫోర్ వరల్డ్ కప్. సో ఇక ఇప్పుడు ఈ మూవీలో అసలు ఎలాంటి పోస్ట్ క్రెడిట్ సీన్స్ కానీ ఆర్ లేక ఎలాంటి ఫుటేజ్ని చూపిస్తారో అనే దాని గురించి మాట్లాడుకుందాం. 2019లో వచ్చిన ఎండ్ గేమ్ మూవీ యొక్క ఫినాలేలో ఐరన్ మ్యాన్ సూట్ తయారు చేసుకున్నప్పుడు వచ్చే హ్యామర్ సౌండ్ని పెడతారు రూసో బ్రదర్స్. అది ఏంటి అన్నప్పుడు వాళ్ళు పెద్దగా దాని గురించి మాట్లాడరు. మేబీ ఇప్పుడు వచ్చే ట్రేజర్లో డాక్టర్ డూమ్ ఆ యొక్క ఈవెంట్స్ అన్నిటినీ కూడా గమనిస్తూ భూమిలో కాకుండా వేరే చోట నుంచి చూస్తున్నట్టుగా చూపించారంట. మరి ఎగ్జాక్ట్లీ ఇదే పోస్ట్ క్రెడిట్ సీన్స్ని మనం మూవీలోనే పెడతారా లేదా చివరిలో ఎక్కడైనా చూపిస్తారా అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చి స్టాన్ లీ యొక్క లెగసీ అండ్ తన యొక్క ట్రిబ్యూట్ సీక్వెన్స్ని. అంటే ప్రీవియస్గా తన మూవీస్లో ఏవైనా వచ్చినా సరే తన యొక్క అపిరెన్స్ అనేది ఏదో ఒక పర్టికులర్ మూవీ సీన్స్లో అయితే కనబడుతూ ఉంటుంది. బట్ 2019 తను చనిపోయిన తర్వాత తన అపిరెన్స్ అనేది కనబడలేదు. కాబట్టి తను ఏదైతే ఎండ్ గేమ్ మూవీలో తను చనిపోయాడో అక్కడ ఎగ్జాక్ట్లీ అదే సీన్స్ తన యొక్క ట్రిబ్యూట్గా ఏమన్నా పెట్టారు అనే ఛాన్సెస్ అనేవి కొంచెం హైలీ ఉన్నాయి. ఇదంతా కూడా స్టాన్లీకి ట్రిబ్యూట్ చేస్తూ తన వల్లే మార్వెల్ క్రియేట్ అయింది కాబట్టి తనకి ట్రిబ్యూట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సీన్స్లో. ఇక తర్వాత వచ్చి మీకు గుర్తుంటే హల్క్ యొక్క ప్రొఫెసర్ ఫామ్లో ఉన్నప్పుడు ఒక డిలీటెడ్ సీన్ బాగా వైరల్ అయింది. అయితే ఆ సీన్ని ఎందుకు పెట్టలేదు అని హల్క్ ఫ్యాన్స్ ఆ టైంలో చాలా వరకు ప్రొటెక్ట్ చేశారు మార్వెల్ మీద. యాక్చువల్లీ ఆ సీన్ ఏంటి అంటే, హల్క్ని ఎండిగే మూవీలో ఇంట్రడ్యూస్ చేస్తున్న సమయంలో హల్క్ తన ప్రొఫెసర్ ఫామ్లో ఉండి ప్రజలందరికీ కూడా సహాయం చేస్తూ ఉంటాడు. అయితే ఒక సిచ్యువేషన్లో ప్రజలందరూ కూడా ఆల్మోస్ట్ చనిపోతారు అనే సిచ్యువేషన్లో హల్క్ వచ్చి ఒక పెద్ద బిల్డింగ్ దాని మీద పడబోతుంటే దాన్ని ఆపేసి అక్కడున్న ప్రజల్ని కాపాడుతాడు. ఇక తను అక్కడ అందరి మీద కూడా చాలా వరకు ఫ్యాబులస్గా అందరికీ సహాయం చేస్తూ ఉన్న సీన్ని మార్వెల్ వాళ్ళు డిలీట్ చేస్తారు. యాక్చువల్లీ అది డిలీట్ చేయడానికి ఒక స్పెసిఫిక్ రీజన్ కూడా ఉంది. ఆ టైంలో విఎఫ్ఎక్స్ అనేది ఆ యొక్క నైట్ టైంలో తీసుకునే సమయంలో అది సెట్ అవ్వకపోవడం వల్ల హల్క్ని ఆ సీన్ మొత్తాన్ని కూడా తనకి డిలీట్ చేస్తారు అండ్ జస్ట్ తన నార్మల్ ఎపీరియన్స్గా ప్రొఫెసర్ హల్క్లో తనని చూపించారు. బట్ తర్వాత మోస్ట్ ప్రాబ్లీ చాలా హల్క్ ఫ్యాన్స్ కూడా ఆ సీన్ చూసింది
చాలా వరకు కూడా ఫస్ట్రేట్ అయ్యారు. అండ్ ఆల్సో ఎందుకు పెట్టలేదు అని చాలా వరకు ప్రొటెస్ట్ చేశారు మార్వెల్ మీద. కాబట్టి ఆ టైంలో బ్యాడ్ విఎఫ్ఎక్స్ అని చెప్పినారు. కాబట్టి ఈ టైంలో విఎఫ్ఎక్స్ పీక్స్లో ఉంది మార్వెల్ది. కాబట్టి వాళ్ళు యూజ్ చేసి ఈ సీన్ని మళ్ళీ పెడతారే అని అనుకుంటున్నా. మరి మీ ఒపీనియన్లో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి సపరేట్గా. ఇక ఇప్పుడు చెప్పబోయే సీన్స్ అనేవి 2 ఐరన్ మ్యాన్ గురించివే. అవే ఐరన్ మ్యాన్ స్నాప్ వేసిన తర్వాత ఐరన్ మ్యాన్ ఒక మూలన వెళ్ళి కూర్చొని చనిపోతాడు కదా. అప్పుడు ఎగ్జాక్ట్లీ ఐరన్ మ్యాన్ చనిపోయిన తర్వాత అందరూ కూడా ఒక ఎమోషనల్ ఫేసెస్ని పెడుతూ ఉంటారు కదా. యాక్చువల్లీ ఆ పర్టికులర్ పాయింట్లో ఒక సీన్ ఉంటుంది. అదే ప్రతి ఒక్క అవెంజర్స్ కూడా నీల్ డౌన్ వేస్తారు. తను ఈవెన్ థోర్ కూడా మోకాల మీద పడి అందరూ కూడా బాధపడతారు ఐరన్ మ్యాన్కి ట్రిబ్యూట్ చేస్తే తన లెగసీ కోసం అని చెప్పి. అయితే ఆ పర్టికులర్ సీన్ని పెట్టి ఉంటే థియేటర్ అంటే ఆ రోజే తగలబడిపోయేది. బట్ ఆ సీన్ అయితే పెట్టలేదు. బట్ ఈసారి ఆ సీన్ కూడా ఇంక్లూడ్ చేస్తారని కొన్ని రిపోర్ట్స్ అయితే గట్టిగా వినబడుతున్నాయి. కాబట్టి చూడాలి, ఆ సీన్ పెడితే బాగుంటుంది. ఇక నెక్స్ట్ సీన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీకు సరిగ్గా గుర్తుండి ఉంటే ఇన్ఫినిటీ వార్ మూవీలో థానోస్ స్నాప్ వేసిన తర్వాత తన గమరా కూతురిని కలుస్తాడు కదా. అలానే సోల్ వరల్డ్లో కూడా ఐరన్ మ్యాన్ స్నాప్ వేసినప్పుడు తన అడల్ట్ కూతురిని కలుస్తాడు. వాళ్ళిద్దరి మధ్యన జరిగే డైలాగ్స్, కన్వర్జేషన్స్ అండ్ ఎమోషన్స్ ప్యూర్గా చూపించారు. కానీ ఏమైందో తెలియదు కానీ రూసో బ్రదర్స్ ఆ సీన్ని మొత్తాన్ని కూడా డిలీట్ చేస్తారు. అండ్ అది ఆన్లైన్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద తెలుసు వాళ్ళకి చాలా హేట్ పెరుగుతుందని. బట్ వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేశారు ఆ సీన్ ఉండకపోతే బాగుండిద్దిలే అని. కానీ వాళ్ళకైతే తిప్పి కొట్టింది బ్యాక్ సైడ్న. యాక్చువల్లీ ఆ సీన్ మొత్తం కూడా చూడడానికి చాలా ఎమోషనల్గా ఉంటుంది. అండ్ ఐరన్ మ్యాన్ యొక్క ప్రెజెన్స్ కూడా ఎక్కువసేపు ఆ సీన్లో ఉంటుంది. కానీ రూసో బ్రదర్స్ దాన్ని డిలీట్ చేస్తారు. మరి మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్లో ఈ సీన్స్ అన్నింటిలో కూడా ఏ సీన్స్ ఎక్కువగా యాడ్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్స్లో ముఖ్యంగా ఏవైతే సీన్స్ ఉండబోతున్నాయో అనే దాని గురించి సపరేట్గా ఇంకొక వీడియో అనేది చేస్తా. డైరెక్ట్ అవెంజర్స్ డూమ్స్డేకి ఎలా కనెక్ట్ అవుతాయి అనే దాని గురించి చెప్తా. సో గైస్, ఇది వాళ్ళ వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ పోస్ట్ క్రెడిట్ సీన్స్లో ఏవైతే కనబడతాయో, తర్వాత ఏవైనా సీన్స్ ఉండబోతున్నాయో, అసలు మార్వెల్ డూమ్స్డేని ఎలా కనెక్ట్ చేస్తారనే దాని గురించి డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకున్నాం కదా. మరి మీకు ఇలా నచ్చితే కనుక నా ఎక్స్ప్లెనేషన్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ యువర్ 100. టాటా.